ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం కాదు, చంద్రబాబు నాయుడే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. ఒక భూ కబ్జాలు అయ్యి ప్రక్కన ఉన్న నా పొలం తీసుకెళ్లి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఇది నాది అనే హక్కు లేకుండా పోయేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశాడండి. ఆయన వచ్చారు అంటే సంపద ఎలా సృష్టించాలని చూస్తారు కానీ అప్పులు ప్రాగులుగా చేయాలని చూడరు. నెంబర్ 1 దాని గురించి మాట్లాడుకోవడం, ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం కాదు, చంద్రబాబు నాయుడే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. అవునా? ఎప్పుడు జరగలా. గవర్నమెంట్ 5 సంవత్సరాలు పాలించింది. ఏనాడైనా ప్రజలు వెళ్ళి మొరపెట్టుకోవడం కాదు, వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బ్రాండ్, ఇట్స్ అ బ్రాండ్, విజనరీ లీడర్ కదా. ఆయన చెప్పారంటే చేస్తారు, చెప్పారంటే అప్పుడు ఒకసారి 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల జరగకపోవచ్చు, బట్ జరిగింది. ఎందుకంటే రాష్ట్ర విభజన అవ్వడం వల్ల. అదే రాష్ట్ర విభజన అవ్వకుండా ఉన్నట్టయితే కనుక ఇంకొక హైటెక్ సిటీ విజయవాడలో ఉండేదేమో ఒకసారి ఆలోచిస్తే, కానీ లేదు. బట్ ఈసారి 2047కి అంటున్నారు కాబట్టి తప్పకుండా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి, సంక్షేమము అభివృద్ధి. ఆయన వచ్చారు అంటే సంపద ఎలా సృష్టించాలని చూస్తారు కానీ అప్పులు ప్రాగులుగా చేయాలని చూడరు. చాలా బాగుంది. బాబు గారు ఉంటేనే అభివృద్ధి అవుద్ది, బాబు గారు లేకపోతే అభివృద్ధి అవ్వదు. దానికి తోడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయటం వల్ల, ఆయన ఉండటం వల్ల, బాబు గారు ఆయన ఇద్దరు కలిసి ఉండటం వల్ల చాలా బాగా అభివృద్ధి అవుద్దని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కదా. నా ఏసీ నా బెస్టీ బట్టను నొక్కుతున్న రైతులను చూడాల, రైతులంతా అల్లకలోలు అయిపోయారు, దెబ్బతినిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కంగానే ఎమ్మటే ధాన్యం కొనుగోలు కూడా అంతా బాగానే ఉంది, రైతుల పైన అంతా బాగానే ఉంది. వేసిన వెంటనే 44 గంటలు డబ్బులు రైతుకి అందజేస్తున్నారు. మరీ ముఖ్యంగా పల్లెటూరులోనండి ఒక భూ కబ్జాలు అయ్యి ప్రక్కన ఉన్న నా పొలం తీసుకెళ్లి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఇది నాది అనే హక్కు లేకుండా పోయేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశాడండి. అది ఎవరితో మొరబెట్టుకోవాలో కూడా, ఎవరిని అడగాలో కూడా, ప్రశ్నిస్తే శిక్షిస్తారా అన్న సమస్యతో బాధపడిపోయామండి. మన వస్తువుని పరాయివాడు లాక్కుంటే కూడా గమ్మున నోరు మూసి కూర్చున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఒక పక్కన ఒక పెద్ద అండగా ఉన్నారు అని పల్లెటూరులో ఆయన ఇలాంటి సదస్సులు పెడుతుంటే ఆయన సమస్యను పరిష్కరించుకోకుండానే మాకు వచ్చింది అన్న సంతోషం వచ్చేస్తుందండి. ఎందుకంటే అంత నమ్మకం ఉందండి, ఆయన అంత నమ్మకంగా చేస్తున్నారండి. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే అండి. ఆయన విజనరీ లీడర్, మనం ఎక్కడ చూడాలి, ప్రపంచంలో కూడా లేడు. అట్లా ఏళ్ల మీద ఉంటారు ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి నాయకుడు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. వాళ్ళు డ్రామాలు ఆడారండి, 5 ఏళ్ళు డ్రామాలు ఆడారు, దోచుకున్నారు. అన్నీ చేసింది వాళ్ళే. డ్రామాలు ఆడింది ఆడే, అబద్ధాలు ఆడింది ఆడే, దోచుకుంది వాళ్ళే. ప్రతి దాంట్లో ల్యాండ్, శాండ్, మైన్, లిక్కర్ అన్నిట్లోనూ దోచుకుంది కూడా వాళ్ళే.